వేణుగోపాల్ గారు, ఏదైతే కాంగ్రెస్ పార్టీని పదే పదే 50 సంవత్సరాలు చేయలేదంటున్నారు, మీ పార్టీ పైన కూడా విమర్శిస్తున్నారు. కాకపోతే మీరు ఒకటి మాట్లాడుతున్నారు, ఈ 9.5 సంవత్సరాల్లో ఏం చేస్తున్నారు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. దానికి మీ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా సమాధానం వస్తుందా? ఇప్పుడు రెండు పార్టీలు కూడా ఒకటికోటి పోటీ పడి వాళ్ళు ఒక రకంగా చూస్తే మోడీ గారు పెట్టినటువంటి పథకాలను కాపీ కొట్టినట్టుగానే ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు టిఆర్ఎస్ ఏదైతే బిఆర్ఎస్ నిన్నైతే ఏదైతే చెప్పిందో అది ఆయుష్మాన్ భారత్ ఒకసారి చూస్తే అన్ని ఆయుష్మాన్ భారత్లకి వెళ్ళి తీసి ఇక్కడ పెట్టినట్టుగా ఉన్నాయి. దాని పథకం పేరు చేంజ్ చేసిండ్రు, దానికి ఒకటి రంగు చూసి అదేమో అంటారు కదా, మనిషి చూసి మారడికాయ చేసినట్టుగా దాని ఒక విధంగా మన బీజేపీ పథకాలను ఇప్పుడు రేషన్ షాప్ లో బియ్యం ఇస్తా అంటున్నాడు. ఆల్రెడీ ఫ్రీ బియ్యం ఇస్తూనే ఉన్నారు కదా బీజేపీ. ఇంకా ఈయన ఎక్కడికి వెళ్ళి కొనిస్తాడు? ఇప్పటిదాకా డబుల్ బెడ్రూమ్లు లేదు, ఇంకా 1,00,000 డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటున్నాడు. అన్ని ఎట్లా ఉన్నాయంటే అక్కడ ఆల్రెడీ మోడీ గారు కొన్ని కోట్ల ఇంట్లు కట్టి ప్రజలకు ఇస్తున్నాడు. సింగిల్ బెడ్రూమ్ అయినా సరే ఆయన ఒక స్థాయిలో ఆయన ఎన్నో ఇండ్లు కట్టి ప్రజలకు ఇచ్చేసాడు. ఈయన డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ప్రజలకు మోసపూర్వక వాగ్దానం చేసి ఇప్పటిదాకా కంప్లీట్ చేయకుండా దాన్ని ఆ డబుల్ బెడ్రూమ్ ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో కట్టిన సింగిల్ బెడ్రూమ్ రాజీవ్ గురుకుల ఇప్పటిదాకా పేద ప్రజలకు ఇవ్వలేకపోయింది. 9 సంవత్సరాలలో మీరు పోయి చూడండి, రాజీవ్ గురువులపై ఏవైతున్నాయో కాంగ్రెస్ వాళ్ళు దాని మీద ఫైట్ చేస్తలేరు. కాంగ్రెస్ హయాంలోనే కట్టారు కదా, మన వాళ్ళు ఇప్పియాలి కదా టీఆర్ఎస్ తోటి కొట్లాడి. రామచంద్రారెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నారు, అవిటి కూడా ఒక నిమిషం. వేణుగోపాల్ గారు, రామచంద్రారెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నారు. ఒక నిమిషం మీ దగ్గరకు వస్తా, ఒక నిమిషం. వేణుగోపాల్ గారు, రామచంద్రారెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నారు. హలో, బీజేపీ నాయకులు మిమ్మల్ని అడుగుతున్నారు. రామచంద్రారెడ్డి గారు బ్రేక్ వస్తుంది. హలో, ఓకే, ఒక్క నిమిషం ఆగండి.